పై భాగంలో ఉన్నటువంటి గుండెను చీల్చుకుంటూ బయటకు వచ్చింది. రక్తం చిమ్మాలి, బ్రతికున్న మనిషి, మూర్ఛపోయిన మనిషి, ఎందుకంటే బీపీ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. రక్తం చిమ్మాలి, చిమ్మలేదు, నెమ్మదిగా కారింది. రక్తము నీళ్లు వేరువేరుగా కారాయి. రక్తంలోంచి నీళ్ళు ఎప్పుడు వేరవుతాయో మీకు అందరికీ తెలుసు. దెబ్బలు తగిలినప్పుడు మీరు చూస్తూ ఉంటారు. రక్తం గడ్డ కట్టినప్పుడు, గుండెలో రక్తం గడ్డ కట్టి నీరు వేరుగా రక్తం గడ్డలు గడ్డలుగా బయటకు వచ్చిందంటే ఆ మనిషి చనిపోయాడని అర్థం. సిలువలో నిజంగా చనిపోయాడని సైన్స్ ప్రకారం నిరూపితమైంది. 1970వ దశకంలో అమెరికన్ మెడికల్ సొసైటీ, వైద్య శాస్త్రానికి సంబంధించిన కొంతమంది శాస్త్రజ్ఞులు దీని మీద పరిశోధన చేసి ఆయన నిజముగా చనిపోయాడని నిగ్గు తేల్చారు. ఆ తర్వాత తీసుకెళ్ళి ఆయన సమాధిలో పెట్టారు. సమాధిలో పెట్టినాక ఆ ప్రేత వస్త్రాల తీరు ఎలా ఉంటుందంటే, ఒక సన్నటి నారబట్ట చుడతారు ఆ శవానికి, తలకు వేరుగా ముండానికి వేరుగా, మధ్యలో సుగంధ ద్రవ్యాలు పూస్తారు, అంటే సెంట్ లాంటి దాన్ని పూస్తారు. అది పేస్ట్ లాగా ఉంటుంది. అది కొంతసేపటికి ఘనీభవిస్తుంది, గట్టి పడిపోతుంది ఆ పదార్థం. అంటే మనకి చెయ్యి విరిగినప్పుడు పిండి కట్టు వేస్తాడు డాక్టర్ గారు, అదేవిధంగా గట్టి పడిపోతుంది. ఆ తర్వాత రంపంతో కొయ్యాలి, కోస్తే కానీ చెయ్యి బయటికి రాదు. అలాంటి పదార్థం అది. కానీ యేసుక్రీస్తు వారు 3వ దినమున లేచినప్పుడు ఆ పడి ఉన్న తీరు ఎలా ఉందంటే, ఆ ప్రేత వస్త్రాలను కదిలించకుండా అలాగే ఉన్నాయి. వాటిని కోసినటువంటి ఆనవాళ్ళు లేవు, వాటిని చించినటువంటి ఆనవాళ్ళు లేవు, అవి పగిలిపోయినటువంటి ఆనవాళ్ళు లేవు. అది అలాగే ఉంది. అందులో ఉన్నటువంటి శరీరము బయటికి వచ్చేసింది. అప్పుడు అర్థమైంది కొంతమంది శిష్యులకి, ఈయన నిజంగా మహిమ శరీరంతో లేచాడు, అమృత తుల్యమైనటువంటి అమర్త్యమైన దేహంతో, మరణం లేని దేహంతో లేచాడు అని. కానీ ఒక శిష్యుడు నమ్మలేదు. ఆయన అన్నాడు, ఇది నాకు సరిపోదు, ఈ యొక్క సాక్ష్యాధారాలు, ఈ రుజువులు అన్నాడు. మరేం కావాలి నీకు? నేను లేచిన యేసుక్రీస్తు గాయాల్లో వేలు పెడితే కానీ నేను నమ్మను అన్నాడు. కొంతకాలానికి మళ్ళీ ఈ శిష్యుడికి యేసుక్రీస్తు వారు మిగిలిన శిష్యుల యొక్క సమక్షంలోనే ప్రత్యక్షతం చేసుకున్నాడు. ఈ మృత్యుంజయుడైన యేసుక్రీస్తు, రా, నా గాయాల్లో వేలు పెడుదువు రా. నేను లేవలేదన్నావు కదా, మరణం గెలవలేదన్నావు కదా. ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి పరిశీలన చేశాడో అవాక్కైపోయాడు. తోమాకి ఒక రకంగా మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. శాస్త్రీయంగా ఆనాడే అనుమానించి పరిశోధించి యేసుక్రీస్తు ఈరోజు తిరిగి నిజంగా లేచాడని చెప్పడానికి మనకు ఒక అద్భుతమైన ఆధారం సృష్టించాడు అతను.